ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఆల్రెడీ ఏదైతే ఉందో మ్యాథ్స్ 1Aలో 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకోవటం ఎలాగా అంటే ఏదైతే ఉందో మ్యాక్సిమం అందరికీ కూడా ఎవరైతే మనకు మంచిగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు 75 కోసం అంటే ఏదైతే ఉందో మ్యాథ్స్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1A 1B అని చెప్పి 2 పేపర్స్ ఉంటాయి. ఆ ఏదైతే ఫస్ట్ పేపర్ ఉందో మ్యాథ్స్ 1A అనే పేపర్లో వచ్చేసరికి అందరికీ జనరల్ గా చేసే మిస్టేక్ ఎక్కడ పోతుంది, ఒక 2 మార్క్స్ లేకపోతే 1 మార్క్ కన్నా ఎక్కడ పోతుంది అంటే ఏదైతే మనకు ఉన్నటువంటి ఫంక్షన్స్ అనే టాపిక్ ఆల్జిబ్రాలో మనకి ఏదైతే ఉందో ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ ఫంక్షన్స్ అనే టాపిక్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు అన్నట్టు. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ లో ఎక్కువగా ఏదైతే ఉందో ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ ఏదైతే క్వశ్చన్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే ఉందో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే ఉందో అక్కడ 75 అవుట్ ఆఫ్ 75 తెచ్చుకోలేకపోతూ ఉంటుంటారు. దానికోసం పర్టికులర్ గా ఏదైతే ఉందో ఈ పర్టికులర్ వీడియోని మొత్తాన్ని కూడా నేను షూట్ చేస్తున్నాను అన్నట్టు. ఏదైతే ఉందో ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి అంటే మొత్తం ఏదైతే ఉందో మనకి మ్యాథ్స్ 1A టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఏదైతే టాపిక్ లో ఉన్నటువంటి ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనేటువంటి క్వశ్చన్ ఒకటి, అలాగే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనేటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేస్తాను అన్నాడు. అంటే మీరు ఏదైతే ఉందో ఈ సిరీస్ ఏదైతే ఉందో ఈ వీడియోని కానీ మీరు చూసినట్టయితే మీకు ఏదైతే ఉందో మ్యాథ్స్ 1Aలో మీకు 75 అంటే మీరు ఏదైతే ఉందో మీరు కొంచెం బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్ గా మిగతా టాపిక్స్ అన్ని కూడా మీరు ఏదైతే ఉందో ఎక్కువ మార్క్స్ తెచ్చేసుకుంటారు ఆబ్వియస్ గా. బట్ ఎక్కడ ఏదైతే ఉందో ఈ ఒక్క టాపిక్ లోనే ఇది ఒకటి మాత్రం 2 మార్క్స్ దగ్గర మాత్రం మీరు లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క వీడియోని కానీ మీరు చూసినట్టయితే మీరు ఏదైతే ఉందో మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఫంక్షన్స్ లో మనకి ఏదైతే 2 మార్క్స్ క్వశ్చన్ ఉందో మనం కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా వీడియో అనేది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి సార్ జాగ్రత్తగా. మనం ఏదైతే ఉందో డొమైన్ రేంజ్ మనం కనుక్కోవాలనుకునే క్రమంలో ఏదైతే ఉందో మనం కొన్ని ఇన్ఈక్వాలిటీకి దాని యొక్క సొల్యూషన్స్ ఎలా ఉంటుందో మనకి ఏదైతే ఉందో మనకు తెలిసి ఉండాలన్నట్టు. ఆ ఏదైతే సొల్యూషన్స్ అనేవి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. చూడమ్మా, ఏదైనా మనకి ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దాన్ 0 ఈ విధంగా ఉండొచ్చు ఇన్ఈక్వాలిటీ అనేది. లేకపోతే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండొచ్చు. లేకపోతే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయి ఉండొచ్చు. లేకపోతే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండొచ్చు. అంటే ఈ విధంగా మనకు ఉన్నప్పుడు ఏదైతే ఉందో వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఈ 4 రకాల కేసెస్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా ఉండాలన్నమాట. అది ఐడియా ఉన్నట్టయితే మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి మనం డొమైన్ రేంజ్ కనుక్కునేటప్పుడు మనం చాలా ఈజీగా మనం సాల్వ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ మనం లెస్ దాన్ మొదటి 2 కూడా లెస్ దాన్ అన్నట్టు, అండ్ థర్డ్ ఫోర్త్ కూడా ఏదైతే ఉందో గ్రేటర్ దాన్ అన్నట్టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే అది ఒక ఏదైతే ఉందో జస్ట్ ఫార్ములా కానీ లేకపోతే అది అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. లెస్ దాన్ అంటే లై బిట్వీన్ ద వాల్యూస్ ఏవైతే ఉన్నాయో. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా అనుకున్నట్టయితే మనం ఆల్ఫా లెస్ దాన్ బీటా అనుకున్నా ఉంటాం అనమాట. అంటే ఆల్ఫా కంటే బీటా పెద్దది అనేసి మనం తీసుకున్నట్టయితే ఏదైతే ఉందో ఇక్కడ మనకు కండిషన్ ఏంటి, ఆల్ఫా ఈస్ లెస్ దాన్ బీటా అనే కండిషన్ లో మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్ఫా లెస్ దాన్ బీటా అంటే ఆల్ఫా కంటే బీటా పెద్దది అనేసి మనం తీసుకున్నట్టయితే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దాన్ 0 అయితే ఆ ఏదైతే ఎక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా అవుతుంది. ఓపెన్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఏదైతే ఉందో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినా కానీ లై బిట్వీన్, కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసరికి క్లోజ్డ్ ఆల్ఫా కామా క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా వస్తుంది అనమాట. ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు అంటే ఏంటి దాని మీనింగ్, డస్ నాట్ లై బిట్వీన్. మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అనమాట. లెస్ దాన్ అంటే ఏమన్నా లై బిట్వీన్ ద వాల్యూస్, గ్రేటర్ దాన్ అంటే ఏమన్నా డస్ నాట్ లై బిట్వీన్. అంటే ఏదైతే ఉందో మనకి ఈ రెండింటికి వాల్యూస్ కి మధ్యలో ఉండదంటే అది ఎక్కడ ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే ఈ రెండింటికి ఇక్కడ ఏమన్నా మైనస్ ఇన్ఫినిటీ అన్నట్టు, ఇక్కడ ఏమన్నా ప్లస్ ఇన్ఫినిటీ అన్నట్టు, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మధ్యలో ఇక్కడ ఎక్కడో ఆల్ఫా ఉంటుంది, ఇక్కడ బీటా ఉంటుంది.
ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కేసులో ఎలా ఉంటుంది, ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ లెస్ దాన్ అయితే, ఈ సెకండ్ దానిలో కూడా లెస్ దాన్ కి ఏదైతే ఉందంటే లై బిట్వీన్ ఉంటుంది. బట్ అలాగే ఆల్ఫా బీటాలు కూడా ఉంటాయి అనమాట. ఆల్ఫా అనే పాయింట్, బీటా అనే పాయింట్ కూడా ఉంటుంది. మరి దీనికి ఏంటయ్యా ప్రాబ్లం అంటే ఏదైతే ఉందో డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. అంటే ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ -ఇన్ఫినిటీ అనుకుందాం, ఇక్కడ +ఇన్ఫినిటీ అని చెప్పేసి తీసుకున్నట్టయితే ఇక్కడ ఆల్ఫా అనే పాయింట్, ఇక్కడ బీటా అనే పాయింట్ ఉంటే ఈ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉండదు. డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా బీటాకి మధ్యలో ఉండదు. ఇంకెక్కడ ఉంటది అంటే ఆల్ఫా కంటే తక్కువ, బీటా కంటే ఎక్కువ, అంటే లెస్ దాన్ ఆల్ఫా అండ్ గ్రేటర్ దాన్ బీటా. అంటే దీన్ని ఒకసారి ఎలా రాస్తాము, x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ కామా ఆల్ఫా యూనియన్ బీటా కామా +ఇన్ఫినిటీ, బీటా కామా +ఇన్ఫినిటీ. అదే దీనికి వచ్చేసరికి ఫోర్త్ దానికి అంటే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దీనికి ఎలా రాయొచ్చు, x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ ఆల్ఫా యూనియన్ క్లోజ్డ్ బీటా కామా +ఇన్ఫినిటీ. ఈ విధంగా మనం రాస్తాం అనమాట. ఏదైతే ఉందో చూడమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కండిషన్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఏవైతే ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండాలన్నమాట. ఐడియా ఉన్నట్టయితే మనం ఈజీగా మనం వాటిని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, మా సపోజ్ ర్యాండమ్ గా మనం ఏదైనా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఎగ్జాంపుల్ ఒకటి ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ అంటే ఏదైతే ఉందో మనకి ఈ విధంగా వచ్చిందమ్మా. మనకు ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు అంటే సపోజ్ x-2 ఇంటూ x-5 ఈస్ లెస్ దాన్ 0 అని వచ్చింది. అంటే దీని యొక్క సొల్యూషన్ అప్పుడు ఏమవుతుంది, x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 2,5 అవుతుంది. అలా కాదమ్మా, x-2 ఇంటూ x-5 ఈస్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేసి వచ్చిందమ్మా. అప్పుడు దీనికోసరికి ఎలా ఉంటుంది, దీని యొక్క సొల్యూషన్ కాస్త x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 2,5 అవుతుంది. అలా కాదమ్మా, x-2 ఇంటూ x-5 ఈస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. అలా ఉన్నప్పుడు మనకి ఏదైతే ఉందో దీని యొక్క x వాల్యూస్ ఎలా ఉంటాయి, x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ కామా 2 యూనియన్ 5 +ఇన్ఫినిటీ. అదే x-2 ఇంటూ x-5 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది, వేర్ x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ టు యూనియన్ క్లోజ్డ్ 5 +ఇన్ఫినిటీ. అంటే మనం ఏదైతే ఉందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ విధంగా చెప్పుకున్నాం అనమాట. అంటే ఏదైతే ఉందో మీకు ఎలాంటి ఫంక్షన్ వచ్చినా కానీ దాని ప్రకారం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రాసుకొని మనం ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నట్టు. చూడమ్మా జాగ్రత్తగా, ఏదైతే ఉందో మొత్తం 4 ఫార్ములాస్ అన్నట్టు. ఈ 4 ఫార్ములాస్ మీరు చాలా గుర్తుపెట్టుకొని చేసుకోవాలన్నట్టు. ఇది ఏదైతే ఉందో ఇది ఎగ్జాంపుల్ అన్నట్టు. ఎగ్జాంపుల్ అంటే ఈ పై వాటికి మనకి ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ అన్నట్టు. వీటి మనకి స్ట్రిక్ట్లీ కండిషన్ ఏంటంటే ఆల్ఫా లెస్ దాన్ బీటా. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, మీరు రాస్తారు ఆన్సర్ తప్పు అవుతుంది. ఎలా రాస్తారు, సపోజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ 2,5 అని రాశారు కదా, అలా కాకుండా ఓపెన్ ఇంటర్వల్ 5,2 అంటే ఏదైతే ఉందో ఒకవేళ 5,2 అని చెప్పేసి రాశారు అనుకోమ్మా, అంటే ఏదైనా 2 వాల్యూస్ వస్తున్నాయి కదా, 5,2 అని రాస్తే ఏదైతే ఉందో ఈ వాల్యూ తప్పు అనమాట. ఏది కరెక్ట్, ఈ విధంగానే రాయాలి. అంటే ఏదైతే ఉందో ఆల్ఫా లెస్ దాన్ బీటా, అంటే ఏదైతే ఉందో ముందు చిన్నగా ఉండేటువంటి నెంబర్ రాసిన తర్వాత ఏదైతే ఉందో స్మాలర్ నెంబర్ తర్వాత బిగ్గర్ నెంబర్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంతేగాని 5,2 అని చెప్పేసి రాయడం అది చాలా రాంగ్ అనమాట. అంటే మీరు ఆ విధంగా మిస్టేక్ చేయడానికి, అంటే మీరు చేసాము కరెక్ట్గా చేసాము అనుకుంటారు, బట్ కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ పొరపాటున x-5 ఇంటూ x-2 ఈజ్ లెస్ దాన్ 0 వచ్చింది అనుకోమ్మా, మీరు వేరే x బిలాంగ్స్ టు లై బిట్వీన్ అని చెప్పారు కదా సార్, మీరు ఏదైతే ఉందో 5కి 2కి మధ్యలో ఉంటుందని చెప్పేసి ఏదైతే ఉందో ఓపెన్ ఇంటర్వల్ 5,2 రాస్తారు. అంటే అది మిస్టేక్ అనమాట. సపోజ్ ఉంది ఇక్కడ కూడా ఉంది, ఏదైతే ఉంది ఇక్కడ 5,2 అని చెప్పేసి రాశారు అనుకోమ్మా, ఇది కూడా తప్పు అనమాట. అలానే ఇక్కడ 5 ఇక్కడ 2 రాస్తే కూడా తప్పు అనమాట. ఇది కరెక్ట్, ఏదైతే ఉందో ముందు చిన్నగా ఉండేటువంటి వాల్యూ రాయాలి, తర్వాత పెద్దగా ఉండేటువంటి వాల్యూ రాయాలన్నమాట. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఏదైతే ఉందో మనం చేసాము రాసాము అనుకుంటాము, బట్ కాకపోతే చివరిలో మీకు ఆ 2 మార్క్స్ లో 1 మార్క్ ఎక్కడో పడుతుంది అన్నట్టు. అంటే 2 మార్క్స్ మీరు అక్కడ మిస్ అవడానికి ఛాన్స్ ఉంది అనమాట. కాబట్టి ఏదైతే ఉందో డొమైన్ రేంజ్ ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చేసుకోవాలన్నట్టు. ఓకేమ్మా, సరే ఇక్కడ నోట్ చేసుకోండమ్మా. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఫైండ్ ద డొమైన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో సొల్యూషన్ వచ్చేసరికి ఏదైతే ఉందో గివెన్ దట్ f of x is equal to
అది రాస్తాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x² - 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఏదైతే ఉందో మనకి ఇచ్చిన ఫంక్షన్ అని చెప్పేసి గివెన్ దట్ అని చెప్పేసి రాస్తా ఉన్నట్టు అది రాస్తాం అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇచ్చిన ఫంక్షన్ కాస్త ఎలాంటి వాల్యూడ్ ఫంక్షన్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అన్నారు కదా. అంటే ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏదైతే దీని యొక్క డొమైన్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పేసి తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి అంటే ఏదైతే ఉందో ఇది కాస్త ఒక రియల్ నెంబర్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, ఏదైతే మనకి కింద డినామినేటర్ లో ఉన్నటువంటి ఏదైతే వాల్యూ ఏదైతే ఫంక్షన్ ఉందో మనకి ఏదైతే ఉందో 1/x² - 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అనేది ఉంది కదా. పైన న్యూమరేటర్ లో 1 ఉన్నట్టు అలాగే డినామినేటర్ లో x² - 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అనేది ఉంది అన్నట్టు. ఏదైతే న్యూమరేటర్ అనేది 0 అవ్వకూడదు అనమాట. ఒకవేళ 0 అయినట్టయితే ఏమవుతుంది, 1/0, 1/0 అంటే ఇన్ఫైనైట్ అన్నట్టు. అంటే అది ఏదైతే ఉందో అది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కాదన్నట్టు. కాబట్టి ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ అనేది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ ఏదైతే ఉందో అది కాస్త నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే నాట్ ఈక్వల్ టు 0 అంటే x² - 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. దట్ ఇంప్లైస్ ఈ x² - 1 అంటే మనం ఏం రాయొచ్చు, ఏదైతే ఉందో a² - b² ద్వారా ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకుంటాము. అంటే ఏదైతే ఉందో మనకి ఫార్ములా అనమాట, a² - b² అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. దాని ప్రకారం ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 3 నాట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x not equal to -1 or x not equal to 1 or x not equal to -3. That implies x not equal to -1, 1, -3. ఏదైతే ఉందో x అనే వాల్యూ ఏమేమి అవ్వకూడదయ్యా అంటే -1 కానీ 1 కానీ -3 కానీ అవ్వకూడదు. మరి ఏదైవచ్చు అంటే ఏదైతే ఉందో x దాని యొక్క డొమైన్ x అనేది మనకి ఏదవటానికి అంటే మనం ఏదైతే రియల్ నెంబర్స్ ఉన్నాయో ఆ రియల్ నెంబర్స్ అన్నిట్లో ఈ 3 కాకుండా మిగతా ఏవైనా కానీ పర్లేదు అన్నట్టు. కాబట్టి దీని యొక్క డొమైన్ ఏం రాస్తాం, therefore the domain of f is equal to ఏం రాస్తాము, r minus -1, 1, -3 ఏదైతే ఉందో x ఏదైతే ఉందో r minus -1, 1, -3 అని చెప్పేసి దాని యొక్క డొమైన్ రాసేస్తాం అన్నమాట. ఓకే, మా అర్థమైంది. ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మా సెకండ్ ప్రాబ్లమ్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో f of x is equal to 2x² - 5x + 7/x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 అని చెప్పేసి ఇచ్చినారు. దీనికి సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ ఏం రాస్తాము, గివెన్ దట్ అని చెప్పేసి ఏదైతే ఉందో మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ రాస్తాం. f of x is equal to 2x² - 5x + 7 divided by x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 అన్నట్టు. ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని మనం ఏదైతే మనం డొమైన్ కనుక్కోవాలి అంటే ఏదైతే ఉందో f of x belongs to r, f of x belongs to r అవ్వాలి అంటే ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ కాస్త రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అవ్వాలంటే ఇక్కడ ఏదైతే డినామినేటర్ లో ఉందో అది కాస్త 0 అవ్వకూడదు అనమాట. దట్ ఎంప్లాయిస్ అంటే x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నట్టు. అంటే దట్ ఎంప్లాయిస్ అంటే x నాట్ ఈక్వల్ టు 1 అలాగే x నాట్ ఈక్వల్ టు 2 అలాగే x నాట్ ఈక్వల్ టు 3 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ x నాట్ ఈక్వల్ టు 1, 2, 3 అవుతుంది. x అనేది 1 కాదు, 2 కాదు, 3 కాదు. మరి ఇంకేమవుతుంది అంటే x అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ 3 కాకుండా ఏమవుతాయి ఉంటాయి మిగతా రియల్ నెంబర్ ఏదైనా అవ్వచ్చు. therefore the domain of f is equal to r minus 1, 2, 3 అవుతుంది. ఏదైతే ఉందో డొమైన్ ఆఫ్ f ఈ 3 కాకుండా మిగతా ఏ రియల్ నెంబర్ అయినా అవ్వచ్చు కాబట్టి r minus 1, 2, 3 అవుతుంది అన్నట్టు. ఓకే, మనం నోట్ చేసుకోండి. ఓకే, మా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఉన్నట్టు ఏదైతే ఉందో f of x is equal to 1/log 2 - x అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఫంక్షన్ కి మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇక్కడ ఏదైతే ఉందో మీరు సొల్యూషన్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉందో గివెన్ దట్ అని చెప్పేసి గివెన్ ఫంక్షన్ రాస్తాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/log 2 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేమ్మా, ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏదైతే దీనికి మనం డొమైన్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ రాసేటువంటి స్టెప్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏదైతే ఫంక్షన్ మనం మాట్లాడుకున్నామో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రతిసారి మాట్లాడుకున్నాం ఏంటది, కింద న్యూమరేటర్ అని సారీ కింద డినామినేటర్ ఏదైతే ఉందో ఇది పైన న్యూమరేటర్ ఇది డినామినేటర్ అన్నట్టు. ఈ డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. అంటే లాగ్ 2 మైనస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇది కాకుండా ఏదైతే ఉందో ఇంకా ఏంటయ్యా అంటే ఏదైతే లాగ్ మనం ఫంక్షన్ ని మనం డిఫైన్ చేసినప్పుడు ఏదైతే ఉందో లాగ్ మనం ఎవరికి డిఫైన్ చేయగలుగుతాం అంటే ఓన్లీ ఒక పాజిటివ్ వాటికి మాత్రమే మనం డిఫైన్ చేయగలుగుతాం. అంటే ఏదైతే ఉంది ఇక్కడ 2 మైనస్ ఎక్స్ అనేది కూడా ఏమవ్వాలి, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలన్నమాట. అంటే ఈ రెండు కండిషన్స్ అయినప్పుడు మాత్రమే ఇది మన రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనేది అవుతుంది అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాగ్ 2 మైనస్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాం కదా. ఇక్కడ ఏదైతే ఉందో బేస్ అనేది ఏమీ లేకపోయినట్టయితే మనం ఈ అని చెప్పేసి తీసుకుంటాం. అంటే ఏదైతే ఉందో లాగ్ 2 మైనస్ ఎక్స్ బేస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏదైతే ఉందో మనం ఈ అనేది మనం ఈ లాగరిథం కాస్త ఎక్స్పోనెన్షియల్ కింద కన్వర్ట్ చేసినట్టయితే 2 మైనస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ పవర్ 0 అవుతుంది అన్నట్టు, ఈ పవర్ 0. అండ్ ఆ ఎక్స్ అనేది అటువైపు తీసుకెళ్తాను 2 గ్రేటర్ దాన్ మైనస్ ఎక్స్ అటు వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. That implies 2 minus x is not equal to e power 0. అంటే ఎనీథింగ్ పవర్ 0 కాస్త మనకి 1 అవుతుంది. అండ్ ఆల్సో 2 గ్రేటర్ దాన్ x అంటే దాన్ని మనం రివర్స్ లో రాస్తే ఏం రాయొచ్చు, x లెస్ దాన్ 2 అని చెప్పేసి రాయొచ్చు. దట్ ఎంప్లాయిస్ ఆ ఏదైతే x అటువైపు తీసుకెళ్తాను 1 ఇటువైపు తీసుకొస్తాను 2 మైనస్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు x అండ్ x ఈజ్ లెస్ దాన్ 2 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఏదైతే 2 మైనస్ 1 అంటే 1 అన్నట్టు. దేర్ఫోర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ లెస్ దాన్ 2 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది 2 కంటే తక్కువ అయి ఉండాలి అలాగే 1 కాదు. అంటే అసలు మనం ఒక రియల్ లైన్ ని మనం డ్రా చేసినట్టయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది, ఇక్కడ వచ్చరికి ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ మధ్యలో 2 ఉంది అనుకుందాం అమ్మా, 2 కంటే తక్కువ అంటే ఏదైతే ఉందో ఇంటర్వల్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది, మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు ఉంటుంది. అందులో మధ్యలో ఇక్కడ ఎక్కడ 1 ఉంటుంది కదమ్మా, ఈ 1 అనేది ఉండదంట. అంటే ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా రాయొచ్చు, therefore x belongs to ఇక్కడ ఏదైతే ఉందో 2 కంటే తక్కువ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా 2 అన్నమాట. ఏదైతే ఓపెన్ ఇంటర్వల్ మైనస్ దీనిలో 1 అనే ఎలిమెంట్ ఉండదు కదా, కాబట్టి సింగిల్టన్ సెట్ 1 అనేది మనం సబ్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. ఏదైతే ఉందో దీని యొక్క డొమైన్ రావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మైనస్ ఇన్ఫినిటీ కామా 2 లోంచి మనం ఏదైతే ఉందో సింగిల్టన్ సెట్ 1 అనే దాన్ని మనం ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట, సబ్ట్రాక్ట్ చేసేస్తాం. Therefore చివర్లో స్టెప్ ఏంటి, therefore the domain of f is equal to minus infinity comma 2 మైనస్ సింగిల్టన్ సెట్ 1 అవుతుంది. ఓకే మా అర్థమైందా? ఓకే మా నోట్ చేసుకోండి, మా థర్డ్ ప్రాబ్లం అన్నట్టు నోట్ చేసుకోండి. ఓకే మా నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ మైనస్ 3 అన్నారు. దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీని సొల్యూషన్ కానీ చూసినట్టయితే ఓకే మా గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అన్నారు. దీనికి మనం ఏదైతే డొమైన్ కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది అన్నట్టు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మాడ్ ఎక్స్ మైనస్ 3 బిలాంగ్స్ టు ఆర్ అన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఉందో మాడ్ ఎక్స్ మైనస్ 3 బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ దగ్గర మనం ఎలాంటి వాల్యూస్ పెట్టొచ్చు అంటే ఇక్కడ మనం ఎక్స్ దగ్గర ఎలాంటి రియల్ వాల్యూ పెట్టుకున్నా కానీ మాడ్ ఎక్స్ మైనస్ 3 అనేది రియల్ వాల్యూడే అవుతుంది అన్నట్టు. కాబట్టి ఏదైతే ఉందో మనకి ఎక్స్ బిలాంగ్స్ టు మనకి ఆర్ అన్నట్టు. దేర్ఫోర్ చివర్లో మనకి ఏదైతే ఉందో దేర్ఫోర్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఆర్ అవుతుంది. ఇంకంతే మాది చాలా సింపుల్ అన్నట్టు. ఇలా ఏదైనా 2 మార్క్స్ అడిగితే ఈజీగా మీరు రాసేయచ్చు అన్నట్టు. ఓకేమా? ఓకే మా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే వచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చినారు. దీనికి మనం డొమైన్ కనుక్కోవాలి అంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ దట్ అని చెప్పేసి గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నట్టు, 4x మైనస్ ఎక్స్ స్క్వేర్.
ఇప్పుడు మనం దీనికి డొమైన్ కనుక్కోవాలంటే వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది అన్నట్టు. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈస్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏదైతే రూట్ లోపల ఉండేటువంటి వాల్యూ అనేది ఏదైతే ఉందో కంపల్సరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలన్నట్టు. ఎందుకని, రూట్ లోపల నెగిటివ్ వాల్యూస్ ఉన్నట్టయితే మనం దాన్ని డిఫైన్ చేయలేము. కాబట్టి రూట్ లోపల ఏదైతే ఉంటుందో మనం 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మొత్తం ఏదైతే ఉందో దీని మొత్తాన్ని నేను మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఆఫ్ 4x అంటే మైనస్ 4x అవుతుంది. మనం మైనస్ తో మల్టిప్లై చేస్తాం కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నట్టు. ఓకేమ్మా. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రెండింటిలో కూడా నేను ఎక్స్ ని కామన్ తీస్తాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x లో నేను ఎక్స్ ని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ మనకు ఫార్ములా రాక మనం మాట్లాడుకున్నాం మొదట్లోనే ఏదైతే ఉందో ఈ వీడియోస్ ఏదైతే స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం ఏంటది, ఇది ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈస్ లెస్ దాన్ 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినట్టయితే మరి ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా. ఇది ఆల్రెడీ మనం ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాం. ఈ పాయింట్ ఏదైతే ఉందో వేర్ ఆల్ఫా లెస్ దాన్ బీటా అయినట్టయితే మనం ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయితే వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఆల్ఫా కామా బీటా. దాని ప్రకారం ఏదైతే ఉందో మనం ఇక్కడ ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఒకటి 0 అవుతుంది, ఇంకోటి ఏమన్నా 4 అవుతుంది. కాబట్టి ఏదైతే ఉందో 0,4 అన్నట్టు ఆన్సర్ 0,4 అంటే ఏదైతే ఉందో మనం చివరిలో ఏదైతే ఉందో డొమైన్ ఆఫ్ దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0,4 అవుతుంది. క్లోజ్డ్ ఇంటర్వల్ 0,4 అనేది ఏదైతే ఉందో దీని యొక్క డొమైన్ అన్నట్టు. ఓకే, మా అర్థమవుతుందో నోట్ చేసుకోండి. ఓకే మా నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇమ్మా ఏదైతే ఉందో దీనికి మనం కూడా సొల్యూషన్ రాసినట్టయితే ఏదైతే ఉందో గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి రాస్తాం. ఏదైతే ఉందో దీనికి మనం డొమైన్ కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఎ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఏదైతే ఉందో 1/1 మైనస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు రియల్ వాల్యూడ్ అవ్వాలి అంటే దట్ ఇంప్లైస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం అనుకున్నాం కదమ్మా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది కంపల్సరీ మనకి ఏదైతే ఉందో రూట్ లో ఉంటే మనకి ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ 0 అవ్వాలన్నమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినా అవ్వచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ఏదైతే ఉందో మనం 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోమ్మా. ఒకవేళ ఇది 0 అయితే రూట్ 0 అంటే ఎంత, 0 అనమాట. 1/0 అంటే ఎంత, నాట్ డిఫైన్ అనమాట. కాబట్టి ఏదైతే ఉందో మనం ఎలా తీసుకోవాలి అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈస్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. యాక్చువల్గా అయితే రూట్ లో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నా పర్లేదు. బట్ కాకపోతే కింద డినామినేటర్ లో ఉంది కదా మా ఫంక్షన్ అనేది, కాబట్టి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అని చెప్పేసి తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఉందో దీని మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ 0. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ 0. అంటే ఎక్స్ కి 2 వాల్యూస్ వచ్చినాయి, ఏమేంటి -1 అండ్ +1 అనమాట. దేర్ఫోర్ ద ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది, లెస్ దాన్ అంటే మనం ఏమనుకున్నాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1,1 అన్నట్టు. ఎక్స్ లెస్ దాన్ అంటే మనం ఏమనుకున్నాం, లై బిట్వీన్ ద వాల్యూస్ అనమాట. -1 కి 1 కి మధ్యలో ఉంటుంది. మరి మళ్ళీ చెప్పున్నాను అన్నట్టు ఇక్కడ -1 ముందు తర్వాత +1 రాయాల్సి ఉంటుంది అనమాట. దేర్ఫోర్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ the domain of f is equal to -1,1 ఓపెన్ ఇంటర్వల్ -1,1 అవుతుంది. ఓకే మా, నోట్ చేసుకోండి. ఓకే మా సెవెంత్ ప్రాబ్లం చూడమ్మా. ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 3/4x/x+1 అన్నారు. మనం ఇచ్చింది రాద్దాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు
3 power x by x plus 1 అన్నట్టు. ఏదైతుందో మనం దీనికి డొమైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే f of x belongs to R. ఓకే, ఏదైతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ 3 power x ఉంది, డినామినేటర్ x plus 1 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ అనేది ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ x plus 1 ఏదైతే ఉందో x plus 1 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అండ్ 3 power x belongs to R అంటే వేరే x belongs to R అవుతుందమ్మా, దానిలో ఇబ్బంది ఏమి ఉండదు. దట్ ఇంప్లైస్ x నాట్ ఈక్వల్ టు -1. x అనేది -1 కాకూడదు. x1 అనేది నాట్ ఈక్వల్ టు -1 అంటే నథింగ్ బట్ ఏదైతే ఉందో -1 కాకుండా మిగతా ఏ రియల్ నెంబర్ అయినా పర్లేదు. అంటే దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు ఏం రాస్తారు, r మైనస్ సింగిల్టన్ సెట్ -1 అవుతుంది. ఫర్ ద డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు therefore the domain of f is equal to r minus సింగిల్టన్ సెట్ 1 అనేది అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం దీని డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే మా నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడమ్మా. గివెన్ ఫంక్షన్ ఈజ్ f of x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 25 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకే మా దీని సొల్యూషన్ కానీ చూస్తే గివెన్ దట్ f of x is equal to square root of x square minus 25. మరి ఏదైతే ఉందో దీనికి మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిందండి f of x belongs to R. f of x belongs to R implies ఏదైతే ఉందో స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 25 అమ్మ. ఈ ఏదైతే రూట్ లోపల మనకి ఎలా ఉండొచ్చు, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనమాట. మనకి రూట్ లోపల గ్రేటర్ దాన్ 0 అయి ఉండొచ్చు, అలాగే ఈక్వల్ టు 0 కూడా అయి ఉండొచ్చు. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, x స్క్వేర్ మైనస్ 25 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 5 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ దీనికి మనకి 2 వాల్యూస్ వస్తాయి అనమాట. ఏమేమి వాల్యూస్ అంటే -5 అండ్ +5 అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో x బిలాంగ్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంటి, విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆల్ఫా అండ్ బీటా అనమాట. దీని వచ్చరికి ఎలా రాయొచ్చు, x బిలాంగ్స్ టు -∞, -5 క్లోజ్డ్ ఇంటర్వల్ యూనియన్ క్లోజ్డ్ 5, +∞. ఈ విధంగా తీసుకుంటారు అన్నమాట. చివరిలో మనం ఏదైతే ఉందో కంక్లూజన్ రాస్తాం కదా, therefore the domain of f is -∞, minus closure 5 union closure 5, +∞. ఈ విధంగా తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో -∞, +∞కి మాత్రం ఓపెన్ ఇంటర్వల్లే మనం తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉందో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి కూడా క్లోజ్డ్ ఇంటర్వల్ అనేది తీసుకుంటారు అన్నమాట. క్లోజర్ బ్రాకెట్స్ అనేవి పెడతారు అన్నట్టు. ఓకే మా అర్థమైందా? ఓకే మా నోట్ చేసుకోండి. ఓకే మా 9th ప్రాబ్లం చూడమ్మా. ఏదైతే ఉందో f of x is equal to square root of x minus box x అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎలా చదువుతారు అంటే బాక్స్ x అని చెప్పేసి చదువుతారు అన్నట్టు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనం ఏదైతే ఉందో దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి వచ్చేసరికి గివెన్ ఫంక్షన్ అని చెప్పేసి రాస్తాం. గివెన్ ఫంక్షన్ ఈస్ f of x is equal to square root of x minus box x అన్నట్టు. ఏదైతే ఉందో దీనికి మనం డొమైన్ కనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ టైం రాయాలి స్టెప్ f of x belongs to R అవుతుంది. f of x belongs to R, దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ లోపల ఆల్రెడీ మనం అనుకున్నాం. రూట్ లోపల ఎలా ఉండాలి అంటే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఆల్సో ఈక్వల్ టు 0 కూడా అయి ఉండొచ్చు అనమాట. therefore x minus box x is greater than or equal to 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ x is greater than or equal to box x అన్నట్టు. అంటే ఏదైతే ఉందో x అనే వాల్యూ బాక్స్ x కంటే ఎక్కువగా ఉంటుంది. మనం ఎలాంటి వాల్యూస్ దగ్గర ఇది సాటిస్ఫై అవుతుందో మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod 0 అంటే మనం ఏదైతే ఉందో 0 కానీ పాజిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్ని పెట్టుకుని మనం వెరిఫై చేసుకుంటే 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ 0 అంటే సెట్ అవుతుంది. అలాగే సపోజ్ ఏదైతే ఉందో ఏదైనా ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ సపోజ్ 5 తీసుకున్నాం అనుకోమా, 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ 5 అంటే 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అది ఓకే అవుతుంది. ఏదైనా నెగిటివ్ ఇంటీజర్స్ అనుకోమా, -4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ -4 అంటే అది కూడా ఓకే అనమాట. ఏదైనా పాజిటివ్ ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోమా, 2.5 తీసుకున్నాం, 2.5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ 2.5, బాక్స్ 2.5 అంటే 2 అవుతుంది అనమాట.
అంటే 2.5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, అది కూడా కరెక్టే అనమాట. ఒకవేళ ఏదైతే ఉందో నెగిటివ్ ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోమ్మా, -3.5 తీసుకున్నాం అనుకోమ్మా, -3.5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ -3.5. బాక్స్ -3.5 అంటే ఎంత, -4 అవుతుంది. అంటే -3.5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4, అంటే అది కూడా కరెక్టే అనమాట. అంటే ఏదైతే ఉందో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ అనేది ఎక్కడ కరెక్ట్ అయ్యా అంటే ఎవ్రీ రియల్ వాల్యూ దగ్గర ఇట్ ఈస్ ట్రూ అన్నట్టు. కాబట్టి ఏదైతే ఉందో మనం ఏం రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పేసి రాస్తాం. దేర్ఫోర్ చివర్లో దేర్ఫోర్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ రియల్ నెంబర్ సిస్టమ్ అనమాట. అంటే ఇది అంటే మనం ఎక్స్ దగ్గర ఎలాంటి రియల్ వాల్యూ పెట్టుకున్నా కానీ మనకైతే ఇబ్బంది అయితే ఏమి ఉండదు అన్నట్టు. దేర్ఫోర్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ ఆర్ అన్నట్టు. ఓకే, మనం నోట్ చేసుకోండి. ఓకే అమ్మా, మరి 10th ప్రాబ్లం చూడమ్మా, ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బాక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ అన్నట్టు. దీనికి ఏదైతే ఉందో మనం కూడా ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ దీని సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బాక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ అన్నట్టు. దీనికి మనం డొమైన్ కనుక్కోవాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ అనుకున్నాం, స్క్వేర్ రూట్ లోపల ఎలా ఉండాలి, అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలన్నమాట. దేర్ఫోర్ బాక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ బాక్స్ ఎక్స్ ఈజ్ మైనస్ ఎక్స్ అటు వెళ్ళిపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నట్టు. దట్ ఇంప్లైస్ ఇది రివర్స్ లో రాసుకుంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్. అంటే ఈ కండిషన్ ని సాటిస్ఫై అయ్యేటట్టుగా మనకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఉంటాయో ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎక్స్ దగ్గర మనం 0 పెడదాం. 0 పెట్టినట్టు ఏదైతే ఉందో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ 0, అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అది ఓకే. నెక్స్ట్ ఒకవేళ పాజిటివ్ ఇంటీజర్స్ పెడదాం. ఒకవేళ 4 పెట్టాం అనుకోమా, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ 4, అంటే అది కూడా 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుంది, అంటే అది కూడా కరెక్టే. ఒకవేళ నెగిటివ్ ఇంటీజర్స్ పెట్టామమ్మా, -5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ -5, అంటే -5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5, అంటే అది కూడా కరెక్టే. ఒకవేళ పాజిటివ్ ఫ్రాక్షన్ అన్నట్టు సపోజ్ 2.5 అనేది పెట్టాం అనుకోమా, 2.5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ 2.5, అంటే 2.5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నట్టు, అంటే ఇట్స్ రాంగ్ అనమాట. 2.5 కంటే 2 ఎక్కువగా ఉన్నది కదా, కాబట్టి ఇట్స్ రాంగ్ అనమాట. పాజిటివ్ ఫ్రాక్షన్స్ దగ్గర అవ్వట్లేదు. అలాగే నెగిటివ్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాం అనుకోమా, -3.5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బాక్స్ -3.5, అంటే -3.5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4, అంటే అక్కడ ఫెయిల్ అయిపోతుంది. అంటే ఎక్కడెక్కడ ఓకే అయింది, ఏదైతే ఈ కండిషన్ అంటే 0 దగ్గర, పాజిటివ్ ఇంటీజర్ దగ్గర, నెగిటివ్ ఇంటీజర్ దగ్గర, అంటే ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఇంటీజర్స్. అంటే ఏదైతే ఉందో దీనికి ఇది ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ అనేది ఎక్కడ సాటిస్ఫై అవుతుంది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అనమాట. అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ దగ్గర ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. దేర్ఫోర్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్, అంటే మనం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం వెరిఫై చేసుకోవాలి. ఏదైతే ఉందో ఎక్స్ దగ్గర మనం ఏదైతే ఉందో 0, పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఫ్రాక్షన్, నెగిటివ్ ఫ్రాక్షన్, ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఎక్కడ సాటిస్ఫై అవుతుందో చూసుకొని దాని ప్రకారం మనం చూసుకోవాలన్నట్టు. ఓకే మా, అర్థమైంది కదా. ఓకే మా, నోట్ చేసుకోండి. ఓకే మా, 11th ప్రాబ్లం చూడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అన్నట్టు. దీనికి కూడా మనం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు దీనికి మనం డొమైన్ కనుక్కోవాలి అంటే వేరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పేసి తీసుకుంటాము. దట్ ఎంప్లాయిస్ ఏదైతే ఉందో రూట్ లోపల ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని చెప్పి, అంటే రూట్ లోపల పాజిటివ్ కానీ 0 అయినా పర్లేదు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీనికి వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ 1 ఉంటుంది అన్నట్టు, 2 అన్నట్టు, 1 ఇంటూ 2 అంటే 2 అన్నట్టు. 2కి ఫ్యాక్టర్స్ -2 ఇంటూ -1 అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 -1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ 2 అనేది కామన్ వస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ 2 వాల్యూస్ వచ్చినాయి, 1 and 2 అనమాట, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మనం అనుకున్నాం
లెస్ దాన్ అంటే లై బిట్వీన్ ద వాల్యూస్, గ్రేటర్ దాన్ అంటే డస్ నాట్ లై బిట్వీన్ ద వాల్యూస్. అంటే మీరు ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ లైన్ రాసుకున్నట్టయితే మైనస్ ఇన్ఫినిటీ కామా ప్లస్ ఇన్ఫినిటీ అని చెప్పి రాసుకున్నట్టయితే ఇక్కడ 1 2 ఇక్కడ 1 2 రాసుకున్నట్టయితే ఈ రెండింటికి మధ్యలో ఉండదు. ఈ రెండింటికి మధ్యలో ఉండదంటే ఎక్కడ ఉంటుంది మరి? 1 కంటే తక్కువ కానీ లేకపోతే 2 కంటే ఎక్కువ కానీ. అంటే ఇప్పుడు ఆ ఇంటర్వల్ ఏం రాస్తాం? మైనస్ ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ 1 యూనియన్ క్లోజ్డ్ 2 కామా ప్లస్ ఇన్ఫినిటీ. ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట. ఇది మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ అన్నమాట. దేర్ఫోర్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ therefore the domain of f is minus infinity comma plus 1 union 2 comma plus infinity. ఆల్రెడీ మనం అనుకున్నాం ఏంటది, ఇక్కడ 1 2 అని చెప్పి 2 నెంబర్స్ ఉంటే ఫస్ట్ స్మాలర్ నెంబర్ తర్వాత బిగ్గర్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇటు మళ్ళీ ఇక్కడ 2 ఇక్కడ 1 రాస్తే అది రాంగ్ అవుతుంది అనమాట. ఓకేమ్మా, నోట్ చేసుకోండి. ఓకే మా నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అన్నట్టు. ఇదైతే ఉందో మనం ఫస్ట్ రాద్దాం. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అన్నట్టు. ఇదైతే ఉందో ఇప్పుడు మనం దానికి డొమైన్ కనుక్కోవాలంటే వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి మన లాగ్ వాల్యూలో మనకి ఏదైతే ఉందో మనకి ఓన్లీ పాజిటివ్ వాటికి మాత్రమే మనం లాగ్ అనేది మనం డిఫైన్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ 0 ఉన్నా కానీ నెగిటివ్ ఉన్నా కానీ మనం డిఫైన్ చేయలేము అనమాట. కాబట్టి ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 విచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ అంటే ఈక్వల్ టు 0 ఉండదు అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉంది ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 1 ఇక్కడ 3 అనమాట. 1 into 3 అంటే 3 అవుతుంది. ఇప్పుడు నాకు 3కి ఫ్యాక్టర్స్ కావాలి. ఆ రెండు మల్టిప్లై చేస్తే 3 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలంటే -3 into -1 అంటే దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దట్ ఇంప్లైస్ ఈ రెండింటిలో మనం ఎక్స్ని కామన్ తీస్తే x into x minus 3 అవుతుంది. -1 into x minus 3 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దట్ ఇంప్లైస్ x minus 3 into x minus 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దట్ ఇంప్లైస్ x belongs to minus infinity comma 1 union 3 comma plus infinity. మనం చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో 1 comma 3 అని చెప్పి 2 వాల్యూస్ వచ్చినాయేమో ఇక్కడ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది అనమాట. ఈ విధంగా అన్నట్టు. therefore the domain of f is minus infinity comma 1 union 3 comma ప్లస్ ఇన్ఫినిటీ. ఓకే మా ఇంకా అంతే అన్నట్టు. ఓకే మా నోట్ చేసుకోండి. ఓకే మా 13th ప్రాబ్లం చూడమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అన్నట్టు. ఇప్పుడు దీనికి మనం డొమైన్ కనుక్కోవాలి. ఓకే మా డొమైన్ కనుక్కోవాలి అంటే ఏదైతే ఉందో సొల్యూషన్ చూసుకున్నట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పేసి తీసుకుంటాం విచ్ ఈజ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమినేటర్ లో రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ ఉందమ్మా, అలాగే రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ కూడా ఉంది. అంటే ఇక్కడ మీరు ఏదైతే ఉందో రూట్ లోపల మనం అనుకున్నాం అనమాట 2 ప్లస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏదైతే ఉందో రూట్ లోపల మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అలానే ఇక్కడ కూడా 2 మైనస్ ఎక్స్ కూడా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉందో ఎక్స్ ఉందో అన్నట్టు ఎక్స్ వాల్యూ కాస్త నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలన్నమాట. దాని ఇంప్లైస్ ఏదైతే ఉందో 2 అనేది అటువైపు తీసుకెళ్తే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఆ ఎక్స్ అటువైపు తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఏదైతే ఉందో 2 అటువైపు తీసుకెళ్ళాలి, లేకపోతే ఎక్స్ అటువైపు తీసుకెళ్తే 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నట్టు. దట్ ఇంప్లైస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అండ్ ఏదైతే ఉందో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మొత్తం 3 కండిషన్స్ వచ్చినాయి. ఈ 3 కండిషన్స్ వెరిఫై అయ్యేటట్టుగా ఉండేటువంటి ఇంటర్వల్ ఏంటో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలన్నట్టు. దానికోసం సరే నెంబర్ లైన్ తీసుకున్నట్టయితే ఇక్కడ నెంబర్ లైన్ ఇక్కడ ఏదైతే ఉందో ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అన్నట్టు ఇది ఇదేమన్నా మైనస్ ఇన్ఫినిటీ, ఇది ఇక్కడ ఏమన్నా ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఇక్కడ -2 అనుకుందాం, ఇక్కడ ఏమన్నా +2 అనుకుందాం. మరి చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 -2 కంటే పెద్దగా ఉండేటువంటి పార్ట్ అంట ఇదంతా. అలాగే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2
అంటే ఏదైతే ఉందో 2 కంటే చిన్నగా ఉండేటువంటి పార్ట్ అంట ఇదంతా అన్నట్టు. అలాగే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మధ్యలో ఎక్కడో 0 ఉంటది కదమ్మా, ఆ 0 ఉండదంట. అంటే దీనికి ఏదైతే ఉందో కంబైన్డ్ పార్ట్ అంటే ఈ రెండింటికి మొత్తం ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేసే పార్ట్ అంటే -2 నుండి +2 దాకా అనమాట. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏదైతే ఉందో క్లోజ్డ్ ఇంటర్వల్ -2 +2 అనమాట. బట్ కాకపోతే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కదమ్మా, కాబట్టి అందులోంచి సింగిల్టన్ సెట్ 0 అనేది మనం సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. కాబట్టి therefore the domain of f is closed interval -2 +2 మైనస్ సింగిల్టన్ సెట్ 0. ఇది కాస్త డొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది అన్నమాట. ఓకే మా అర్థమైందా? ఓకే మా నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే మా చూడండి మా 14th ప్రాబ్లం f of x is equal to 1 by cube root of x minus 2 into log 10 base 4 minus x అన్నట్టు. దీనికి మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ చూస్తే మనం ఏదైతే ఉందో గివెన్ ఫంక్షన్ అని చెప్పేసి అయితే యాస్టీస్ గా రాస్తాము. మనం డొమైన్ కనుక్కోవాలి అంటే f of x belongs to r, ఇది కాస్త రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ఉందో చూసుకున్నట్టయితే డినామినేటర్ లో ఏదైతే ఉందో క్యూబ్ రూట్ ఆఫ్ x minus 2 ఉందమ్మా. ఈ x minus 2 అనేది ఏమవుతుందంటే which is not equal to 0 అన్నట్టు, which is not equal to 0, x minus 2 is not equal to 0. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ 4 minus x అంటే log 10 base 4 minus x, ఈ 4 minus x అనేది గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అండ్ ఈ 4 minus x అనేది నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఈ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. దట్ ఇంప్లైస్ ఆ 2 అనేది అటు వెళ్ళిపోతే x నాట్ ఈక్వల్ టు 2 అవుతుంది. అలాగే ఆ x అనేది అటు వెళ్ళిపోతే 4 ఈజ్ గ్రేటర్ దాన్ x అవుతుంది. అండ్ ఆ x ఇటు 1 ఇటు వచ్చేస్తే 4 minus 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు x అన్నట్టు. దట్ ఇంప్లైస్ x నాట్ ఈక్వల్ టు 2 కామా ఏదైతే ఉందో 4 గ్రేటర్ దాన్ x అమ్మా, అంటే x లెస్ దాన్ 4 అవుతుంది. అండ్ x నాట్ ఈక్వల్ టు 4 minus 1 అంటే 3 అన్నట్టు. అంటే ఏదైతే ఉందో x వాల్యూ లెస్ దాన్ 4 అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందులో 2, 3 ఉండకూడదు అనమాట. దేర్ఫోర్ ఏం రాయొచ్చు, x బిలాంగ్స్ టు 4 లెస్ దాన్ అంటే ఏదైతే ఉందో -3, అందులోంచి మనకి ఏదైతే ఉందో 2, 3ని మనం సబ్ట్రాక్ట్ చేసేయాలి. 2, 3ని తీసేయాలి. కాబట్టి దేర్ఫోర్ ద డొమైన్ ఆఫ్ f is -2, -4 -2, 3 అన్నట్టు. ఓకే మా నోట్ చేసుకో. ఓకే మా నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడమ్మా. f of x is equal to square root of 4 minus x square by box x plus 2 అన్నట్టు. దీనికోసం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేసే క్రమంలో దీనికి మొత్తం 2 కేసెస్ అరైజ్ అవుతాయి అన్నమాట. ఓకే మా ఫస్ట్ కేసు వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ కేస్ 1 సొల్యూషన్. కేస్ 1 వచ్చేసరికి కేస్ 1 where f of x belongs to r, that implies f of x belongs to r, that implies ఏదైతే ఉందో 4 minus x square by box x plus 2 అనేది ఇది మొత్తం కూడా పాజిటివ్ ఏదైతే ఉందో పాజిటివ్ ఉండాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. దానికోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం పైన న్యూమరేటర్ మొత్తం పాజిటివ్, అలాగే కింద డినామినేటర్ మొత్తం కూడా పాజిటివ్. అంటే ఇది న్యూమరేటర్ బై డినామినేటర్ ఉందమ్మా. ఈ న్యూమరేటర్ బై డినామినేటర్ ఏదైతే ఉందో ఈ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇది మొత్తం పాజిటివ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దానికోసం మీకు ఏదైతే ఉందో ఫస్ట్ కేసులో న్యూమరేటర్ పాజిటివ్ అలాగే డినామినేటర్ కూడా పాజిటివ్, అంటే పాజిటివ్ బై పాజిటివ్ పాజిటివే అవుతుంది. అలా కాదు సెకండ్ కేసు అయితే న్యూమరేటర్ నెగిటివ్ అలాగే డినామినేటర్ నెగిటివ్, అంటే నెగిటివ్ బై నెగిటివ్ కూడా పాజిటివే అవుతుంది అనమాట. అంటే మొత్తం టోటల్ గా ఓవరాల్ గా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఏదైతే ఉందో ఫస్ట్ కేసులో ఏం తీసుకుంటారంటే 4 minus x square is greater than or equal to 0 and box x plus 2 is greater than 0 అని చెప్పేసి తీసుకుంటారు. దట్ ఎంప్లాయిస్ దీన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే x square -4 is less than or equal to 0 and box x plus 2 is greater than 0 అన్నట్టు. సరే మరి చూద్దాం, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ x గ్రేటర్ దాన్ -2 అనమాట. బాక్స్ x is ఆ 2 అనేది అటు వెళ్ళిపోతే -2 అవుతుంది. బాక్స్ x is గ్రేటర్ దాన్ -2 అనమాట. ఇక్కడ చూస్తే ఏదైతే ఉందో ఇక్కడ x square -4 అంటే ఏం రాయొచ్చు, x plus 2 into x minus 2 is less than or equal to 0 and box x greater than -2.
మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో సరే ఇది ఎలాగే రాద్దాం. బాక్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -2 అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ లైన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ప్లస్ -∞ ఉంటుంది, ఇక్కడ +∞ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాక్స్ ఎక్స్ వాల్యూ -2 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ మధ్యలో 0 ఉందనుకుంది, ఎక్కడో -2 ఉందనుకుందాం. -2 కంటే ఎక్కువ అనమాట. -2 కంటే ఎక్కువ అంటే -2 కానీ, -1 కానీ, 0 కానీ, 1 కానీ, ఈ విధంగా అనమాట. అంటే -2 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఈ విధంగా అన్నట్టు. అప్పుడు మనకి ఏదైతే ఉందో ఎక్స్ వాల్యూ మనం చూసుకోవాలి. బాక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ -2 అంటే -2 కంటే ఎక్కువ, -2 కంటే ఎక్కువ ఉండాలి. -2 కంటే ఎక్కువ ఉండాలి అంటే -1 అవ్వాలన్నమాట. -1 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట. -1 ఎక్కడి వరకు వస్తుంది అంటే ఏదైతే ఉందో మనకి 0 ఉన్నప్పుడు ఓకే. -1 ఎప్పుడు వస్తుంది? -0.5, -0.6 అలా ఉన్నప్పుడు వస్తుంది అనమాట. -1 దాకా -1 అంటే ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బాక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ -2, -2 కంటే ఎక్కువ అవ్వాలి. అంటే బాక్స్ ఎక్స్ వాల్యూ -1 అవ్వచ్చు, -0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు అండ్ సో ఆన్. బాక్స్ ఎక్స్ వాల్యూ -1 అవ్వాలి అంటే ఎప్పుడు అవుతుంది? ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో అంటే 0.5, 0.6 అలాగే -1 అయినా కానీ అవుతుంది అన్నట్టు. అలాగే 0 అవ్వాలి అంటే 0.5, 0.6, 0 అయినా అవుతుంది. అదే 1 అవ్వాలంటే 1.5, 1.2 అయినా కానీ 1 అవుతుంది. అంటే ఏదైతే ఉంది ఇక్కడ మనకి కేసులో ఇక్కడ దీనికి వచ్చేసరికి ఏమన్నా ఎక్స్ +2 అండ్ -2 <0 కాబట్టి లై బిట్వీన్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజర్ ఇంటర్వల్ -2, 2 అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -1 to +∞ అంటే క్లోజర్ ఇంటర్వల్ -1, +∞ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా ఈ రెండింటి యొక్క కామన్ పార్ట్ చూడాలి. మళ్ళీ నెంబర్ లైన్ ని మనం తీసుకున్నట్టయితే ఇక్కడ -∞ అవుతుంది, ఇక్కడ +∞ అవుతుంది. ఇక్కడ -2 to 2, ఇక్కడ -2 నుంచి +2 వరకు ఉంటుంది. అలాగే -1 నుంచి ∞ వరకు. అలాగే ఇక్కడ -1 తీసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి ఏమన్నా ఇది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా -2 నుంచి +2 వరకు ఒక ఇంటర్వల్, -1 నుంచి +∞ దాకా ఇంకొక ఇంటర్వల్ అన్నమాట. అంటే ఈ రెండింటికి కామన్ పార్ట్ అంటే ఇక్కడ ఇదే కదా, ఈ రెండింటికి కామన్ పార్ట్ అంటే ఇదే అనమాట. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ -1 అనేది పైన ఉందమ్మా, కింద కూడా ఉందన్నట్టు. కాబట్టి -1, క్లోజర్ -1, ఇక్కడ 2 చూసుకుంటే పైన ఉంటది, కింద ఉంటది. అంటే -1, 2 అన్నట్టు. ఏదైతే ఉందో -1, 2 అనేది ఇక్కడ దీనిలో వచ్చిన కేస్ 1 అన్నట్టు. నెక్స్ట్ గో ఫర్ కేస్ 2. కేస్ 2లో ఏం చేద్దాం? కేస్ 2లో ఆల్రెడీ మనం అనుకున్నాం. కేస్ 2లో ఏం చెప్పాము? ఏదైతే ఉందో న్యూమరేటర్ కానీ డినామినేటర్, న్యూమరేటర్ నెగిటివ్ అయి ఉండాలి, అలాగే డినామినేటర్ కూడా నెగిటివ్ అయి ఉండాలి. అంటే 4 - x² ఈజ్ <0 అండ్ ఆల్సో బాక్స్ ఎక్స్ +2 ఈజ్ <0. దట్ ఇంప్లైస్ దీనికి కూడా మనకి ఏదైతే ఉందో మైనస్తో మల్టిప్లై చేస్తే x² -4 ఈజ్ <0 అండ్ బాక్స్ ఎక్స్ ఈజ్ <-2 అనమాట. దట్ ఇంప్లైస్ దీని వచ్చరికి ఏం రాయొచ్చు? x+2 ఇంటూ x -2 ఈజ్ <0 అండ్ బాక్స్ ఎక్స్ <-2. సరే ఏదైతే ఉందో మనం దీనికి ఇంటర్వల్ తీసుకున్నట్టయితే ఇక్కడ -∞, +∞ ఇక్కడ -2 కానీ అంతకంటే తక్కువ. అంటే ఇక్కడ -2 అనుకుందాం, -3 అనుకుందాం, -4 అనుకుందాం. అంటే <-2, -2 కంటే తక్కువ ఉండాలంట మా బాక్స్ వాల్యూ. -2 కంటే తక్కువ అంటే -3 కానీ -4 కానీ అవుతుంది అన్నట్టు. అంటే ఏదైతే ఉందో సరే ఈ రెండింటికి రాసేసుకున్నట్టయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏదైతే ఉందో <0 అంటే డస్ నాట్ లై బిట్వీన్ అంటే -∞, -2 యూనియన్ 2, +∞ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ చూడండి మా <-2, -2 కంటే తక్కువ ఉండాలి ఏదైతే ఉందో బాక్స్ వాల్యూ. అంటే -3 అవ్వచ్చు, -4 అవ్వచ్చు. -3 ఎప్పుడు అవుతుంది? -2.5 కానీ -2.1 అంటే -2 కంటే తక్కువగా ఉన్నప్పుడు. -4 ఎప్పుడు అవుతుంది? -3 కంటే తక్కువగా ఉన్నప్పుడు. అంటే ఏదైతే ఉందో దీనికి ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో -∞, -2 అవుతుంది. అంటే ఓపెన్ ఇంటర్వల్ అమ్మా, ఓపెన్ ఇంటర్వల్ -2 అన్నట్టు. దేర్ఫోర్ ఈ రెండింటికి కామన్ పార్ట్ అనమాట. మళ్ళా కామన్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ -∞, ఇక్కడ +∞ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో -2 అన్నట్టు, ఇక్కడ ఏమన్నా +2 అన్నట్టు. ఫస్ట్ ఇంటర్వల్ ఏమన్నా -∞, 2 అన్నట్టు, -2 అలాగే 2, ∞. అలాగే -∞, -2 అన్నట్టు. ఇక్కడ -∞, -2 అనమాట. అంటే ఈ రెండింటిలో కామన్ పార్ట్ ఏంటయ్యా అంటే
ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -2 ఇక్కడ ఉందమ్మా, ఇక్కడ లేదు కాబట్టి -2 అనేది ఓపెన్ ఇంటర్వల్ అవుతుంది అన్నమాట. -∞, -2. Therefore ఫైనల్ గా కంక్లూజన్ వస్తే therefore the domain of f is ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కేసెస్ లో 2 ఆన్సర్స్ వచ్చినాయి. మొదటి ఆన్సర్ ఏమన్నా -1, 2 అన్నట్టు, -∞, -2 యూనియన్ -1, +2 సారీ -1, క్లోజ్డ్ ఇంటర్వల్ 2 అనమాట. -∞, -2 ఏమన్నా ఇక్కడ వస్తుంది అన్నట్టు, -∞, -2 అలాగే -1, 2 ఏమన్నా ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ఇది కొంచెం అర్థం చేసుకుంటే ఓకే, మాకు కొంచెం జాగ్రత్తగా కొంచెం చూడండి, జాగ్రత్తగా ఏదైతే ఉందో ఆ బాక్స్ అనేది ఎలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటే ఆ ఏదైతే ఉందో దీని గురించి మనం చేయొచ్చు అనమాట. ఓకే మా నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bell మర్చిపోవద్దు.